నాన్ వెజ్కి నేనున్నానని నేను చెప్పట్లేదు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఇక్కడ ప్రతి విషయాన్ని మనం కులంకషంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు కరాటే కళ్యాణి గారు వెళ్ళి ఇప్పుడు నాన్ వెజ్ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేయండి, తన మీద ఎఫ్ఐఆర్ చేయండి, అతను హిందూ దేవీ దేవతల మీద ఇట్లా అంటే తప్పుగా మాట్లాడిండు, ఇవన్నీ మాట్లాడారు కదా. ఇక్కడ నాన్ వెజ్ ఇప్పుడు ఎక్కడ హిందూ దేవీ దేవతల్ని కించపరిచేటట్టు మాట్లాడిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బూత్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిండా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిండా, లేదంటే అసలు ఇతను చేసిన తప్పు ఏంటి? ఇక్కడ కేవలం ఏంటంటే ఇక్కడ సీతాదేవి గారి గురించి, ద్రౌపది గారి గురించి మాట్లాడారు. సో దాని గురించి అక్కడ నేను చూసిన ఆ ఎంటైర్ సినారీలో నాకు ఎక్కడ కూడా అక్కడ వల్గర్ అనిపించలే. రేప్ అనేది ఏంటి? ఇప్పుడు ఇక్కడ రావణుడు సీత పైన రేప్ అటెంప్ట్ చేయబోయిండు, తర్వాత ద్రౌపదిని ఇలా జరిగించబోయింది. సో అందుకని కురుక్షేత్రం జరిగింది అని ఇలా జరిగింది కదా. వీటి గురించి ఉద్ఘటించిందక్క తప్ప ఆవిడ అంటే సీతాదేవి గారిని రేప్ చేసి అంటే మనం ఆ మాట కూడా వాడకూడదు. ఎందుకంటే వాళ్ళు చరిత్రలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కాబట్టి మనం ఈ మాట కూడా వాడకూడదు. సో ఇక్కడ నేను ఏమంటానంటే రేప్ అనే పదానికి ఆయన అర్థం కూడా చెప్పిండు. సో రేప్ ఇక్కడ సీతను వంచినటువంటి రావణుడికి ఈ గతి పట్టింది, ద్రౌపదిని వంచాలనుకున్న వాళ్ళకి కౌరవులకి ఈ దుస్థితి పట్టింది అని చెప్పి రేప్ అనే పదాన్ని ఆయన పర్యాయ పదంగా వాడింది తప్ప ఆమెను రేప్ చేశారని చెప్పేసి అతను ఎక్కడ వాడలేదు, తన వివరణలో ఎక్కడ లేదు. మరి అలాంటప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అతను కరుణాకర్ సుగ్నా ఉండు, తర్వాత ఆయన ఉండు కదా, ఆయన పేరు దాస్ గారు, ముసలాయన. మరి ఆయన గారు రకరకాల దేవీ దేవతల మీద ఇక చాలా మంది ఉన్నారు బ్యాచ్, కరాటే కళ్యాణ్ గారు. మరి వీళ్ళైతే బహిరంగంగానే మరి కన్య గర్భం ధరిస్తుందా అని చెప్పేసి మరి వేరే మతాల మీద కూడా అంటే అన్ని మతాలను కూడా వీళ్ళు అగౌరవంగా మాట్లాడడం, చెలొత్తులు సరసోక్తులు వేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. మరి వీళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ కావాలి కదా. ఇప్పుడు ఆయన ఉద్ఘటించినప్పుడు ఎఫ్ఐఆర్ అయినప్పుడు మరి వీళ్ళు ఏకంగా అసహ్యంగానే మాట్లాడుతున్నారు కదా. మరి ఆ మాట్లాడినప్పుడు మరి వీళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ ఎందుకు చేస్తలేదు?